హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ చికెన్ పచ్చడిని సింపుల్ వేలో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పే ప్రొసీజర్ ప్రకారము ఫాలో అయ్యి ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ చికెన్ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతారు. అంత ఈజీగా ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చు. ఈ టేస్టీ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. చూడండి, చికెన్ ముక్కలని ఈ సైజులో కట్ చేసుకోవాలి. పచ్చడి కోసం బోన్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే పిల్లలకి తినడం ఇబ్బంది అవుతుందని నేనైతే ఈ విధంగా బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి వీటిని చికెన్ ముక్కలకి మొత్తం పట్టించి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన చికెన్ ముక్కలు అనేవి కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అదేవిధంగా ఒక టేబుల్ స్పూను ధనియాలను వేసుకోవాలి. చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇది టేబుల్ స్పూను సైజులో కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేశాను. ఇప్పుడు 1/2 స్పూన్ కంటే తక్కువ మెంతులు, అదేవిధంగా ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా మెంతులు, ఆవాలు వేయడం వలన చికెన్ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేనట్లయితే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని చూద్దాము. చికెన్లో పసుపు అదేవిధంగా సాల్ట్ వేయడం వలన చికెన్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ చికెన్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి చికెన్ని బాయిల్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నట్లయితే చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకోవడం వలన వాటర్ అనేవి వస్తాయి. చూడండి, ఈ విధంగా చికెన్లో వాటర్ అనేవి వస్తాయి. ఇప్పుడు మూత తీసి ఈ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయి చికెన్ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ చికెన్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి చికెన్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకుందాము. 1/2 kg చికెన్కి ఇక్కడ 1 కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ ముక్కలు మొత్తము ఎర్రగా అయ్యేంత వరకు చికెన్ ముక్కలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడే చికెన్ పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూడండి, చికెన్ ముక్కలన్నిటినీ ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడే చికెన్ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఉప్పు మరియు కారాన్ని యాడ్ చేసుకుందాము. 1/2 కప్పు వరకు కారపొడిని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1/2 కప్పుకి కొద్దిగా తక్కువ అంటే 1 స్పూన్ తక్కువ వరకు సాల్ట్ని వేస్తున్నాను. చికెన్లో ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా, అందుకని ఇక్కడ సాల్ట్ని అయితే తగ్గించి వేశాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా మొత్తం వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతుంది. కాకపోతే ఈ విధంగా మసాలాలు వేసి కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం కూడా తగ్గిపోయి చికెన్ గ్రేవీతో మనకైతే పచ్చడి కనబడుతుంది. ఏ పచ్చడిలో అయినా సరే ఆయిల్ ఈ విధంగా ఉన్నప్పుడే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు చికెన్ పచ్చడికి మంచి రుచిని తీసుకురావడానికి ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము. 1/2 kg చికెన్కి ఇలా ఒక 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని చికెన్ పచ్చడిలో కలుపుకుందాము. ఫ్రెండ్స్, ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీరు చికెన్ పచ్చడి చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ చికెన్ పచ్చడిని అయితే చేసుకోగలుగుతారు. నిజంగా కూడా చికెన్ కర్రీ కంటే కూడా చాలా తేలికగా ఈ చికెన్ పికిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం కూడా పచ్చడితో పాటు కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి.
చికెన్ పచ్చడిని పెట్టిన రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే తిన్నట్లయితే అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ డే తినడం వలన చికెన్ పచ్చడి ఊరి పచ్చడికి మంచి టేస్ట్ అనేదైతే వస్తుంది. చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి చికెన్ పచ్చడి బాగా ఊరుతుంది. ఈ పచ్చడ ఓ 10 నుండి 15 రోజుల వరకు బయట పెట్టుకున్నట్లయితే ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 2 నుండి 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా! చికెన్ పచ్చడిని చాలా సింపుల్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మరి నేను చేసిన ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో ఈజీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.